బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సీనియర్ న్యాయవాది కాజా మొయిజుద్దీన్ హత్య కేసులో ప్రధాన నిందితులైన కాంగ్రెస్ నాయకుడు ఆలం ఖాన్ అతని కుమారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. మొత్తం 5 నిందితుల అరెస్ట్. फोटोग्राफर भैया थोड़ा भाई ओके थोड़ा हेलो भैया हेलो जरगाले फोटोग्राफर फोटोग्राफर हेलो फोटोग्राफर भैया కొంచెం జరగండి అందరికీ తెలుసు గత 23 మే రోజు మార్నింగ్ తెల్లారుజామున 5:45కి శాంతినగర్ మసాబ్ ట్యాంక్లో దగ్గర స్విమ్మింగ్ కోసం వెళ్తున్న సీనియర్ అడ్వకేట్ కాజా మొయిజుద్దీన్ని ఒక గ్రీన్ కలర్ స్కార్పియో వెహికల్ వేగంగా వచ్చి ఉద్దేశపూర్వకంగా హిట్ చేయడం జరిగింది. దీనివల్ల సీనియర్ అడ్వకేట్ కాజా మొయిజుద్దీన్ చాలా సీరియస్ ఇంజరీ కావడం జరిగింది. ఆల్మోస్ట్ చాలా దూరం దాకా ఆయన పడి ఉన్నారు. ఇమీడియట్లీ ఆయనకు మహావీర్ హాస్పిటల్కి తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆయన కొన్ని గంటలలోనే చనిపోవడం జరిగింది. నాంపల్లి పోలీసు ఈ కేసుని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. క్రైమ్ 2026 క్రైమ్ నంబరు. ఈ ఒక ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో చాలా ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. చాలా ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇమీడియట్లీ ఆఫెన్స్ అయిన తర్వాత ఈ అలీజ్డ్ అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పారిపోవడం జరిగింది. వాళ్ళ కోసము చాలా పార్టీస్ని మనము పంపడం జరిగింది. వాళ్ళందరూ కష్టపడి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి లోకల్ హ్యూమన్ సోర్సెస్ని కల్టివేట్ చేసి 7 అక్యూజ్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ముజాహిద్ ఆలం ఖాను, మహబూబ్ ఆలం ఖాన్, అభిజిత్ అలియాస్ నాని, దిగన్ వినయ్, అట్లానే విక్రమ్ ఆదిత్య అలియాస్ చింటూ ప్లస్ మణిదీప్ అలియాస్ పోగు నాని అని చెప్పి ఈ 7 ఈరోజు నాంపల్లి పోలీసు అరెస్ట్ కావడం జరిగింది. ఈ ఒక ఇన్వెస్టిగేషన్ భాగంగా తెలిసింది ఏమంటే ఈ సీనియర్ అడ్వకేట్కి కాజా మొయిజుద్దీన్కి మహబూబ్ ఆలం ఖాను ఆనే సన్ ముజాహిద్ ఆలం ఖాన్కి వర్క్ ల్యాండ్లో అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, మేనేజ్మెంట్లో కావచ్చు, కంట్రోల్ కోసము దశాబ్దాల ఒక పోరుంది. ముఖ్యంగా మమతాజ్ యార్-ఉద్ దౌలా వర్క్ ప్రాపర్టీలో మలక్పేట్లో మరియు లకడికాపూర్లో ఉన్న ప్రాపర్టీస్ పైన చాలా గొడవలు ఉన్నాం. చాలా కోర్టు కేసెస్ కావడం జరిగింది. వర్క్ ట్రిబ్యునల్లో కేసెస్ నడుస్తున్నాం. అట్లానే హైకోర్టులు కూడా చాలా కేసెస్ కావడం జరిగింది. దాదాపు దశాబ్దాల పైన ఈ ఒక కేసెస్ నడుస్తున్నాం. 2 ప్రాపర్టీ పైన చాలా అంటే చాలా
గొడవల వల్ల, అట్లానే ఈ లీగల్ సెట్ బ్యాక్స్ వల్ల, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ వల్ల, లిటిగేషన్ వల్ల మహబూబ్ ఆలం ఖాను మరియు ముజాహిద్ ఆలం ఖాను ఈయన అడ్వకేట్ని ఎలిమినేట్ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఒక కాన్స్పిరసీ చేసి హాసన్ అలీ అలియాస్ చావుస్ మరియు మునీర్తో కలిసి కిషన్ అలియాస్ పప్పు హెల్ప్ తీసుకొని ఈ యొక్క ప్లాన్ చేయడం జరిగింది. దానికి ఆల్మోస్ట్ 15 lakhs రూపీస్ వాళ్ళు ఒక ఇస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీని భాగంగా మునీరు ప్లస్ ఈ చావుసు ఈ కిషన్తోని కోఆర్డినేషన్ స్టార్ట్ చేశారు. కావాల్సిన డబ్బులు, కావాల్సిన లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళంతా రెడీ చేశారు. సో ఈ భాగంగా ముజీద్ కావాల్సిన 4-wheeler, కావాల్సిన ఒక 4-wheeler స్కార్పియోని ప్లస్ అట్లానే ఆ వెహికల్కి కావాల్సింది 2 లక్షల రూపాయలు కూడా అనే ఈ చావుస్ ద్వారా కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఇది దాదాపు 4-5 నెలల నుంచి ఆ ఏరియాకి టీం వెళ్ళడము, రెక్కించడము చేశారు. ఒక అవకాశం కోసం వాళ్ళు చాలా సారి రెక్కించడం జరిగింది. సో దీంట్లో కిషన్తో పాటు వినయ్, అభిజిత్ అలియాస్ నాని, విక్రమ్ అలియాస్ చింటూ అండ్ దీన్ దయాల్ కలిసి ఈ ఒక రెక్కిని చేయడం జరిగింది. సో దాని భాగంగా వాళ్ళు 23 రోజు అభిజిత్ అలియాస్ నాని మరియు మణిదీప్ అలియాస్ పోగో నాని కలిసి ఒక ఈ స్కార్పియో వెహికల్ని తీసుకెళ్ళి తెల్లారుజామున అక్కడ వచ్చి ఎప్పుడు ఈ సీనియర్ అడ్వకేటు రోజువారీగా అనే ఒక డైలీ అనే స్విమ్మింగ్ కోసం వెళ్ళేది. కరెక్ట్ ఆ టైంకు 5:45 టైంకు అక్కడ వచ్చినప్పుడు వేగంగా వచ్చి ఆమెని హిట్ చేయడం జరిగింది. ఆ ఒక్క దెబ్బకి ఆమె చాలా దూరం పడి ఇంజూర్ కావడం జరిగింది, తర్వాత చనిపోవడం జరిగింది. సో ఈరోజు పోలీసు ఈ 7గురిని అరెస్ట్తో పాటు అక్కడ ఆ ఒక ఆఫీస్లో యూజ్ చేసిన ఒక స్కార్పియో వెహికల్ని 10,10,000 రూపాయలని ప్లస్ దీనిలో వాడిన మొబైల్స్, ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీని భాగంగా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ని మొత్తం ఈ కాన్స్పిరసీని చాలా ఆల్మోస్ట్ 7 days నుంచి మన ఆఫీసర్స్ అందరూ కూడా రాత్రి పగలు కష్టపడి మన జాయింట్ సిపి నార్త్ శ్వేత, డీసీపీ శిల్ప, మన డీసీపీ టాస్క్ ఫోర్స్ వైభవ్, అడిషనల్ డీసీపీస్ శ్రీనివాసు, కేఎస్ రావు, అట్లానే మన హ్యాబిట్స్ ఏసీపీ ప్రవీణు, ఇన్స్పెక్టరు సైదులు నాంపల్లి, మన ఎస్ఐ ఆదిల్ రియాజ్ ఖాను, అందరు కూడా మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ అందరు కూడా కలిసి ఈ అందరు కూడా పట్టుకోవడానికి చాలా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. వీళ్ళందరూ కూడా అక్యూజ్ని ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. ఏ ప్రాపర్టీ? ఈ ప్రాపర్టీస్ వాల్యూస్ ఎంత అంటే వీళ్ళు హైర్ చేశారు అంటే చంపడానికి అనుకుంటారు అంటే ఒకవేళ ఎంత ప్రాపర్టీస్ ఉంది ఇష్యూ ఉంది, ఎంత వాల్యూస్ ఉంటాయి? అది దాంట్లో మనము వాల్యూ చేయలేము. అది బికాజ్ ఇట్స్ అ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ, అది వర్క్ ప్రాపర్టీ, అది అట్లా మనము వాల్యూ చేయలేము. అది ఎందుకంటే ఆ ప్రాపర్టీస్ ఉన్నావు దానికోసమే గొడవ జరుగుతుంది. అంటే కొన్ని చోట్ల అంటే పెటిషనర్ ఉన్నారు, ఈయన వాదించేవాడు, లీగల్ గైడెన్స్ ఇచ్చేవాడు, లీగల్ సపోర్ట్ ఇచ్చేవాడు. యాక్సిడెంట్ అనేది ఫస్ట్ నుంచి యాక్సిడెంట్ చేసి చంపాలనేది వాళ్ళ ఇంటెన్షన్, అంతేనా సార్? అంతే. స్కార్పియో ఉన్నది అందుకే ఆ వెహికల్ పథకం ప్రకారమే వాళ్ళు ప్లాన్ చేశారు. ఈ అభిజిత్ని, ఈ పోగు నానిని యూజ్ చేసుకొని ఈ ఒక ఆఫెన్స్ కమిట్ చేశారు. సార్ ఇప్పుడు ఈ ఆలం ఖాన్స్ దీని వెనకాల కాన్స్పిరసీ ఉన్నారనేది ఎట్లా సార్ కన్ఫర్మ్? అంటే వాళ్ళకు చాలా దశాబ్దాల నుంచి గొడవ నడుస్తుంది కదా. 2013 నుంచి ఈ గొడవ నడుస్తుంది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years దిస్ ఫైట్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే వీళ్ళు వాళ్ళని హైర్ చేసుకున్నారు అనేది ఎట్లా సార్? వాళ్ళు కాన్స్పిరసీ ఉంది కదా, వాళ్ళంతా అక్కడ కలిసినారు. అది మన ఇన్వెస్టిగేషన్ భాగంగా ఉంది. అది ఇక్కడ మనము చెప్పడానికి లేదు, బట్ మనం వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దట్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కాన్స్పిరసీ. సార్ ఈ హత్య చేయడానికి ఫస్ట్ టైం అయినా సార్? ఇంతకు ముందు ఏమైనా వీళ్ళు రెక్కి చేసి అటెంప్ట్ చేశారు? జనవరి నుంచి ఇది రెక్కి నడుస్తుంది. చాలా రోజు నుంచి కూడా, చాలా సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ మనసులో ఉంది
ఇది ఇట్లా ఆయనని చంపాలి, ఆయనకు హామ్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశంలో ఉంది. సార్ ఇక్కడ సార్ హియర్ సార్, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ థ్రెటన్లో ఉందని వాళ్ళ అబ్బాయి కూడా మిమ్మల్ని కలిశాడు కదా, సో అతను ఏమన్నా లైసెన్స్ వెపన్ కోసం ఏమన్నా మిమ్మల్ని అర్జీ పెట్టుకున్నారా? సో వాళ్ళ కుటుంబానికి పోలీసులు ఎట్లాంటి భద్రతను ఇవ్వబోతున్నారు? వాళ్ళు అర్జీ పెట్టుకుంటే డెఫినెట్లీ మనం ఎగ్జామిన్ చేస్తాను. వాళ్ళు సెక్యూరిటీ థ్రెట్ కూడా ఏముందని చెప్పి మనము అనలైజ్ చేసిన తర్వాత కావాల్సిన సెక్యూరిటీ మనం ఇస్తాను. సార్ ఇక్కడ సార్ ఇది ఇంతకు ముందు మర్డర్ అటెంప్ట్స్ ఏదో చేశారా సార్ వీళ్ళు ఈ అడ్వకేట్ పైన? దానికి సంబంధించి ఏమైనా కేసులు లేకపోతే కంప్లైంట్ అయినా వచ్చిందా? రాలేదు మనకు, అలాంటిది ఏం రాలేదు. అంటే మొత్తం ఎందుకంటే అది చాలా దశాబ్దాల నుంచి వాళ్ళకు ఆ పోరు నడుస్తుంతో వాళ్ళకు చాలా ఒక ఇది ఏమో కేసు నడుస్తూనే ఉంది, ఇట్లానే నడుస్తుంది కానీ ఈయన అడ్డం ఉన్నారని చెప్పి వాళ్ళు ఒక కన్క్లూజన్కి రావడం జరిగింది. అంటే చాలా గొడవలు జరిగినావు వాళ్ళ మధ్యలో, చాలాసార్లు ఆల్టర్నేషన్ జరిగినావు, చాలా పెటిషన్ వేసుకున్నారు, ఒకరిపైన ఒకరు కేసు పెట్టుకున్నారు, చాలా విషయం జరిగింది. సార్ ఇది మే 23 రోజు ఆ ఆలం ఖాన్స్ వాళ్ళు ఎక్కడున్నారు సార్? ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఈ అదర్ అక్యూజ్డ్ హూ ఎగ్జిక్యూటెడ్ ద ప్లాన్, సో వాళ్ళతో మాట్లాడుతుండేనా, అంటే ఫోన్లో టచ్లో ఉన్నారా, లేకపోతే ఆల్రెడీ 2-3 days బ్యాక్ ఏమైనా ప్రీ ప్లాన్ అట్లా ఉన్నారా, లేకపోతే ఫోన్లో కాన్స్టెంట్గా టచ్లో ఉన్నారా వాళ్ళు ఆ రోజు 23rd మే రోజు? అవన్నీ కూడా మన ఇన్వెస్టిగేషన్ భాగంగా ఉంటావు, అది బయట మాట్లాడలేము. మనము వీ హావ్ డన్ ఎ వెరీ వెరీ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ టు ప్రూవ్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ ఎంటైర్ కాన్స్పిరసీ. అదర్వైజ్ దేర్ ఇస్ నో మోటివ్ టు కిల్ ఖాజా మొయిజుద్దీన్. ఎందుకంటే ఆయనకు వాళ్ళకు నడుస్తుంది అన్న వల్లనే ఈ ఒక హత్య జరిగింది. చాలా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేశాను, చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాను, చాలామందిని మనం ఎగ్జామిన్ చేశాను. సో దానికి బట్టే మనము ఈరోజు ఈ ఒక్క కాన్స్పిరసీని బర్స్ట్ చేయడం జరిగింది. सर इन लोग का ये पहला केस है सर, ऑलरेडी इससे पहले भी कुछ केसेस में लोग जैसा मर्डर केस है और दूसरे केसेस में थे लोग, क्या इन लोग का ये पहला केस है सर? लोग महबूब वाला केसेस में है, ऐसे मर्डर केस में नहीं, दूसरा केसेस में है, उसके बारे में भी हम लोग इंक्वायरी कर रहे हैं और उससे पहले भी ये लोग कुछ ऐसी क्या करके हम लोग भी एग्जामिन कर रहे हैं. सर इनको सबको हम लोग पुलिस कस्टडी लेंगे, पुलिस कस्टडी में फिर जानकार लेंगे क्या किया, कैसे किया, इससे पहले कुछ अटेम्प्ट किया, उसके बारे में कंटिन्यूस इन्वेस्टिगेशन होगा. సార్ ఈ కేసులో ఇంకెవరైనా పొలిటికల్గా ఎవరైనా నెగోషియేషన్ చేసే ప్రయత్నాలు ఎవరైనా చేశారా, లేకుంటే పొలిటికల్ మోటివ్ ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదు. నిష్పక్షపాతంగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఎటువంటి ఒత్తిడి కానీ ఎటువంటి పొలిటికల్ ప్రమేయం లేదు. అంటే మీరు సార్ దీనికంటే ముందు ఏమన్నా నెగోషియేషన్ వాళ్ళ మధ్యలో ఏమైనా జరిగిందా? ఇంకా జరగలేదు సార్. ఈ మలక్పేట్ పోలీస్ స్టేషన్లో అడ్వకేట్ పైన కూడా దాడి జరిగింది అనేది ఒకటి ఉంది సార్, మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? 2026 రీసెంట్గా జరిగింది కేసెస్ దాడి జరిగిందని లేదు, ఒకరిపైన ఒకరు కేసు వేసుకున్నారు. అంటే వీళ్ళ మొత్తం క్యారెక్టర్ ఇట్లానే ఉండదు సార్ ఇప్పుడు, అంటే అటాక్ చేయడము తర్వాత వీళ్ళంతా ఏమన్నారు? 2026 మలక్పేట్ పోలీస్ స్టేషన్లో అడ్వకేట్ పైన కూడా వీళ్ళు దాడి చేశారు సార్. ఆ కేసుకి సంబంధించి మన మీ దృష్టికి వచ్చింది? జస్ట్ మొన్ననే అయింది, అది నాట్ ఫార్ ఆఫ్ కేసు, అది చాలా ఓల్డ్ కేసు కాదు. మొన్న ఒక SC అట్రాసిటీ కేసు కూడా ఫైల్ SC క్రేజ్ అంటే పెడుతున్నాను, కేసు పైన కేసు ఇలాంతా నడుస్తున్న దశాబ్దాల నుంచి నడుస్తుంది ఈ పోరు. सर ये जो पैसा दिया गया है, क्या वो वक्फ बोर्ड के प्रॉपर्टीज को कब्जा करके या बेच के पैसा दिया गया है, या जैसा आपने बताया लीगल रेमेडी में देकर उसको कमाया गया पैसा है? क्योंकि अनवुलम कॉलेज भी कुछ वक्फ प्रॉपर्टी पे है, तो इस जाविये में जो है पुलिस क्या कुछ तहकीकात कर रही है या वक्फ बोर्ड के कोई ऑफिशियल्स इनके साथ मिले हुए हैं सर? नहीं ऐसी तो हम अभी इन्वेस्टिगेशन कर रहे हैं, ये पैसा कहाँ से आया, कैसे आया, क्या है करके अभी हम लोग इन्वेस्टिगेशन करने का, अभी जानकारी करने का है. अभी इन्वेस्टिगेशन बाकी है. अभी आज ही एक हफ्ते में इन्वेस्टिगेशन नहीं होता नहीं, तो इन्वेस्टिगेशन करने का है, कैसे क्या प्रॉपर्टी कैसे हुआ, इससे पहले कुछ केस हुआ क्या, कुछ अटेम्प्ट हुआ क्या, ये लोग कैसे ये पिक्चर में आया, सब हम लोग इन्वेस्टिगेशन में लेके आएंगे. सर कुछ वक्फ प्रॉपर्टीज के मामले सामने आए सर, कि कितने प्रॉपर्टीज पे ये लोग आलम एंड फैमिली कब्जे पे है, क्या है? नहीं वो तो अभी तो इस मामले में 2 प्रॉपर्टीज का डिस्प्यूट हमको लगा. एक तो मलकपेट का एक प्रॉपर्टी, एक तो लकड़ी का पुल का प्रॉपर्टी हमको नज़र पे आया. सर सबको मालूम है कि लास्ट वीक 23 मई को सीनियर एडवोकेट खाजा मोइजुद्दीन की ऊपर एक व्हीकल के साथ इंटेंशनली मार के उसको घायल करने के लिए एक कॉन्स्पिरेसी के हिसाब से 23 रोज अभिजीत और पोगो नानी मणिदीप मिलके व्हीकल को सुबह लेके आके जब ये एडवोकेट साहब
स्विमिंग को जा रहे थे कि रोज़ वो उस टाइम 5:45 को स्विमिंग जाता है निज़ाम क्लब को। सो जब वो व्हीकल चढ़ रहे तो इंटेंशनली आके व्हीकल से उनको मार के उनको इंजूर किया गया। उसके बाद उनको महावीर हॉस्पिटल, बाद में एक प्राइवेट हॉस्पिटल लेके वहाँ पे जाने के बाद वो डेथ हो गए। हम लोग नामपल्ली पुलिस एक रजिस्टर केस किया 206/2026। उसके हिसाब से हम लोग हमारा पार्टीज को लोकल बाहर भी भेजे गए। उसके हिसाब से आज हम लोग 7 अक्यूज जो इस कॉन्स्पिरेसी में इन्वॉल्व है उनको हम लोग अरेस्ट किया। उनमें मेन अक्यूज है मुजाहिद आलम खान और महबूब आलम खान, किशन अलियास पप्पू, अभिजीत अलियास नानी, दिगन विनय और विक्रम आदित्य अलियास चिंटू, मणिदीप अलियास पोगो नानी को हम लोग आज गिरफ्तार किया। उनके पास हम एक स्कॉर्पियो व्हीकल और 10,10,000 रुपये और मोबाइल फ़ोन्स का हम लोग सीज किए गए। ये इन्वेस्टिगेशन को हमको मालूम पड़ा कि ये ख्वाजा मोइनुद्दीन वक्फ प्रॉपर्टी के लिए और ये आलम खान, मुजाहिद आलम खान और महबूब आलम खान के बीच में लकड़ी का पुल और मलकपेट का वक्फ प्रॉपर्टी में के बारे में ऑलमोस्ट 10 इयर्स के अबव से डिस्प्यूट है। ऑलमोस्ट 2013 से लिटिगेशंस है, कोर्ट केसेस है, वक्फ ट्रिब्यूनल में केसेस है। सो उसके हिसाब से ये फाइट चल रहे। सो ये मोइनुद्दीन को एलिमिनेट करने के लिए मुजाहिद आलम खान, महबूब आलम खान और ये सब लोग मिलके कॉन्स्पिरेसी करके सो ये लोग महबूब आलम खान और मुजाहिद आलम खान मुनीर और चाउस का हेल्प लेके उनके थ्रू विनय को, किशन को रीच होके 15 लाख रुपए दे के और व्हीकल के लिए भी अलग से 2 लाख रुपए दे के एक व्हीकल भी उनको इंतज़ाम करके ये ऑफेंस में इन्वॉल्व किए गए। इसमें ये किशन विनय का हेल्प लिया, अभिजीत और अलियास नानी, विक्रम अलियास चिंटू और ये पोगो नानी का भी हेल्प लेके ये ऑफेंस किए गए। जो ऑफेंस का दिन वो अभिजीत और ये नानी मिलके, ये पोगो नानी मिलके व्हीकल पे थे। सो सुबह आके उनको इंटेंशनली मारने के बाद वो लोग एस्केप हो गए। हमारा पार्टीज ऑलमोस्ट बाहर के स्टेट्स में जाके इन सबको गिरफ्तार करके आज इनको जुडिशियल कस्टडी भेज रहे हैं हम लोग। इस काम में हमारा जॉइंट सीपी श्वेता और डीसीपी शिल्पा और हमारा डीसीपी टास्क फोर्स वैभव, एडिशनल डीसीपी टास्क फोर्स अंधे श्रीनिवास, के.एस. राव और हमारा एसीपी हैबिट्स प्रवीण और एसएचओ नामपल्ली सईदुल और हमारा टास्क फोर्स इंस्पेक्टर सब लोग मिलके ये इन लोगों को अरेस्ट करने में बहुत अच्छा काम किया। उनको मैं कांग्रेचुलेट करते हुए ये सब अक्यूज्ड को हम लोग जुडिशियल कस्टडी भेज रहे। సార్ ఇటీవల జూబ్లీ హిల్స్ పరిధిలో జరిగిన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ భార్య హత్య కేసులో నేపాలీ గ్యాంగ్ కేసు ఇన్వెస్టిగేషన్ గురించి ఎంతవరకు వచ్చింది? ఇప్పటివరకు పట్టుబడలేదు, ఏం చెప్తారు సార్? అది నడుస్తుంది ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే వాళ్ళందరూ కూడా నేపాల్కి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇద్దరు అరెస్ట్ కావడం జరిగింది. ఒక రిసీవరు ఒక ఆఫీస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని మనము అరెస్ట్ చేశాను. బాకీ వాళ్ళ కోసం కూడా మనము స్పెషల్ టీం పెట్టడం జరిగింది. అది కాకుండా ఒక సపరేట్ మన జాయింట్ సిపి గారి నేతృత్వంలో ఈ మొత్తం నేపాలీ మన దగ్గర మన 4 కమిషనరేట్స్లో అట్లానే ఎక్కడానో మన తెలంగాణ అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా లిస్ట్ అవుట్ చేసి మనం ఒక పక్కబందిగా ప్లాన్ చేసి వాళ్ళందరూ కూడా తీసుకురావడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. ఒక సపరేట్ టీం పెట్టి ఒక సపరేట్ ఇదే కోసం పెట్టాను. ఇప్పుడు సరే, ఖ్వాజా మొయినుద్దీన్ని యాక్సిడెంట్ చేసినప్పుడు కార్ ఎంత స్పీడ్లో ఉంది సార్? అప్పుడు ఏమైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేసినప్పుడు సో అది ఎంత స్పీడ్లో ఉంది? అప్పుడు సీజ్ చేశాను భయ్, అది కొంచెం కదా ఇప్పుడే అన్నీ చెప్పాలి మీకు. సార్ ఈ కరీంనగర్ ఎక్కడ ఉంది, ఎట్లా వచ్చారు, ఏం చేశారు? सर महबूब आलम खान और मुजाहिद आलम खान को पुलिस की क्या बोल रहे? यहाँ की है, हैदराबाद की. సార్ మనం కరీంనగర్లో జ్యువెలరీ కేసు సంబంధించి చూసాం. ఇక్కడ కూడా మనకి సైబరాబాద్లో కూడా లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ఆల్రెడీ దానికోసము మనము ఒక మీటింగ్ కూడా ప్లాన్ చేశారు మన డీసీపీ శిల్ప, ఎందుకంటే ఆ ఏరియాలో చాలా ఉండడం, వేరే ఏరియాలు కూడా ఉన్నా చెప్పి, బట్ అనుకోకుండా ఈ ఒక సంఘటన జరగడంతోనే అది కొంచెం పోస్ట్పోన్ కావడం జరిగింది. త్వరలోనే వాళ్ళతోనే మనము మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళకు ఆ ఒక ఇన్సిడెంట్ అంతకుముందు మియాపూర్లో మన దగ్గర కూడా అయిన ఇన్సిడెంట్స్ని ఒక ఓవరాల్ రివ్యూ తీసుకొని వాళ్ళు కూడా సెక్యూరిటీ ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలి పైన కూడా మనం క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్లాన్ కూడా ఉంది మా దగ్గర. एक्सक्यूज मी सर महबूब आलम खान और मुजाहिद आलम खान को पुलिस की तरफ से अरेस्ट किया गया है या वो लोगों ने सरेंडर किया? नहीं, अरेस्ट किया गया है सर. ओके,
थैंक यू वेरी मच। साहब कितने केसेस हैं मैं बालम के ऊपर टोटल अब तक? साहब मैं बालम पर हेलो कितने केसेस? सर, लास्ट क्वेश्चन सर सर, my कि question is- अभी ये जो थ्रेट है सर ख्वाजा मोइनुद्दीन की फैमिली को और उनके साथ जो जूनियर्स काम करते थे, वो आप किस किस्म का उनको प्रोटेक्शन के लिए कर रहे हैं सर? ना ऑलरेडी हमको वो लोग मिले हैं, सो एक बार अरेस्ट होने के बाद फिर उनसे बात करके उनको क्या चाहिए डेफिनेटली हमारी तरफ से, गवर्नमेंट की तरफ से डेफिनेटली विल। ख्वाजा मोइनुद्दीन के जूनियर्स को क्या है सर उस लोगों का? वही उनसे बात करने के बाद उनको क्या थ्रेट है देख के एसेस करने के बाद उनका हम लोग। थैंक यू। साहब मैं बालम के ऊपर कितने केसेस है साहब तक? अभी हम लोग देखना पड़ेगा कितना केसेस है, इससे पहले क्या इन्वॉल्वमेंट है करके देखने के बाद देन वी कैन कम टू अ कंक्लूजन। హలో ఫోటోగ్రాఫర్ ఫోన్స్ కూడా వెనక ప్లీజ్. హలో సెల్ ఫోన్. 14 తులాల బంగారం చోరీ కేసును ఛేదించిన బాలాపూర్ పోలీసులు. రికవరీ చేసిన బాలాపూర్ పోలీసులు నైట్ దొంగతనాలలో హస్తవాసి అయిన హబీబ్ మహమ్మద్ అలియాస్ చోటును అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా అదుపులోకి తీసుకున్న బాలాపూర్ పోలీసులు ఏప్రిల్ నెల 14 డ్రీమ్ లేక కాలనీలో దొంగతనం జరిగినట్లు కంప్లైంట్ రావడంతో బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్, డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావులు కలిసి 2 టీంలుగా ఏర్పాటు చేసి టెక్నికల్గా వెతుకుతున్నారు. అలాగే సస్పెక్ట్లను కూడా చెక్ చేస్తున్నారు. ఆ సస్పెక్ట్లలో సిద్ధహస్తుడు హబీబ్ మహమ్మద్ అలియాస్ చోటు షాహీనగర్ నివాసి. ఇతనిపై 60 కేసులున్నాయి. ఈ బాలాపూర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న హబీబ్ అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. మొత్తం రికవరీ అంటే 14 తులాల బంగారం విలువ 20 లక్షల పైన ఉంటుంది. ఆదిబట్ల ఏసీపీ మెచ్చుకున్నారు. హబీబ్తో పాటు రిసీవర్ మహమ్మద్ హుస్సేన్ దగ్గర ఒక చైన్ రికవరీ చేశారు. హబీబ్ ఇతనికి చైన్ ఇచ్చి 18,000 తీసుకున్నట్లు తెలిసిందే.
తేదీ 14 ఏప్రిల్ 2026 రోజు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రీమ్ లేక్ కాలనీలో ఒక దొంగతనం అయింది ఎస్బీ బై నైట్లో. దీంట్లో 14 తులాల బంగారం థెఫ్ట్ చేసారు. దీంట్లో మేము ఇన్వెస్టిగేషన్లో కెమెరాస్ ట్రాకింగ్ చేసిన తర్వాత ఒక ఓల్డ్ అఫెండర్ దీన్ని కమిట్ చేసినని తెలిసి మేము దాని మీద మా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈరోజు మా క్రైమ్ టీం వాళ్ళకు వచ్చిన సమాచారం ప్రకారం మేము ఈరోజు అతని షాహీన్ నగర్లో హబీబ్ మహమ్మద్ అండ్ మహమ్మద్ హుసేన్ అనే ఇద్దరి వ్యక్తులను పట్టుకొని వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించినాం. ఇతని దగ్గర నుంచి హబీబ్ మహమ్మద్ దగ్గర నుంచి ఈ డ్రీమ్ లేక్ వ్యూ సిటీలో చేసిన నేరంలో అతని 14 తులాస్ గోల్డ్, తర్వాత అతని దగ్గర ఒక బైకు, నేరంలో ఉపయోగించిన బైకు, అలాగే ఇల్లును బ్రేక్ చేయడం కోసం వాడిన ఒక 2 ఐరన్ రాడ్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మహమ్మద్ హుసేన్ అనే అతను ఈ దొంగ సొత్తును అతను కొనుక్కొని ఒక చైన్ అతని దగ్గర ఉంచుకున్నందుకు, అతన్ని కూడా స్టోలెన్ ప్రాపర్టీ తీసుకున్నందుకు ఇతన్ని కూడా దీంట్లో అక్యూజ్ను చేర్చడం జరిగింది. ఈరోజు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అతన్ని ఈరోజు రిమాండ్కు పంపిస్తున్నాం. ఈ హబీబ్ మహమ్మద్ అనే అతను పాత నేరస్తుడు. ఇతని పైన మన చుట్టూ హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చాలా కేసులు ఉన్నాయి. ఇతని మీద 60 కేసులు ఉన్నాయి ఇప్పటి వరకు. మన పాడి షరీఫ్, బాలాపూర్, చంద్రాయనగుట్ట, టబాచపుత్ర. వీడు రాత్రులలో మొత్తం ఏదైతే మెయిన్ గేట్కు లాక్ ఉంటుందో ఆ లాక్ ఉంటే అతనికి ఒక సింబల్ అన్నట్టు. ఈ ఇల్లు లాక్ చేశారు కాబట్టి ఇంట్లో ఎవరు ఉండట్లేదని తెలిసి అతని ఇంట్లోకి జంప్ చేసి మెయిన్ గేటు డోర్ పగలగొట్టేసి ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులను దొంగతనం చేయడం జరుగుతుంది. ఇతని మీద కూడా సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇతని మీద ఇంకా మొత్తం ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని చాలా కాలం జైల్లో పెట్టి అతన్ని అక్కడనే ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో 7 కోట్ల మెగా రుణాల పంపిణీ. వీరపల్లి, కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గుడివాడ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో మెగా రుణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ జనరల్ మేనేజర్ జె జుమ్మిలాల్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, గుడివాడ ప్రాంతీయ మేనేజర్ కె ఆంజనేయులు, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ హరినాథ్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మధు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్, మండల స్థాయి కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, బుక్ కీపర్లు, శాఖ మేనేజర్ అశోక్ రెడ్డి, బ్యాంక్ సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు స్వయం సహాయక సంఘాలు సభ్యులు పాల్గొన్నారు. సుమారు 300 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు మరియు ఖాతాదారుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 7 కోట్ల విలువైన రుణాలను గ్రాండ్ చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. పుణ్యమని చెప్పేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము లోన్ ఇచ్చాం పిఎంఈకి 20 లక్షలు. ఆ అబ్బాయి 7 గేదెలు, 20 కోళ్ళు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు. 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173.